ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇలాంటి స్త్రీ గాని జీవిత భాగస్వామిగా దొరికితే దురదృష్టం కూడా అదృష్టంగా మారుతుందని మరి చాణక్యుడు చెబుతున్నాడు. మరి చాణక్య నీతి శాస్త్రం నుంచి. ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ గంటను ఆల్ అని కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తుంది. ఇక ఆచార్య చాణక్యుడు తన జ్ఞానాన్ని వంచకగా ఉపయోగించడంలో గొప్ప పండితుడు కనుక అతన్ని కౌటిల్య అని పిలుస్తారు. చాణక్యుడు సమర్థవంతమైన రాజకీయవేత్త, ఆర్థికవేత్త, సామాజికవేత్త మాత్రమే కాదు, అనేక విషయాలపై అవగాహన కలిగి ఉన్నాడు. తన అనుభవాలు అనేక శాస్త్రాలుగా లిఖించాడు. చాణక్యుడు రచించిన నీతి శాస్త్రం నేటి మానవులకు అనేక జీవన విధానాలను నేర్పుతుంది. వాటిని ఆచరిస్తే ఆ మనిషి జీవితం ఏ కలతలు కష్టాలు లేకుండా సాఫీగా సాగిపోతుందని పెద్దల నమ్మకం. ఆచార్య చాణక్యుడు స్త్రీకి సంబంధించిన కొన్ని లక్షణాలను వివరించాడు. జీవితంలో మంచి జీవిత భాగస్వామి దొరికితే మీ జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. మరి భార్యకు ఆ ప్రత్యేక లక్షణాలు ఏంటంటే, చాణక్య నీతి ప్రకారం ఎల్లప్పుడూ సనాతన ధర్మాన్ని పాటించే మహిళ. ఆమె ఎవరికీ హాని చేయదు, మొత్తం కుటుంబాన్ని ఎంతో ప్రేమగా చూస్తుంది. అలాంటి స్త్రీ తనకు తానుగా స్థిరపడటమే కాకుండా ఆమె ముందు తరానికి కూడా మంచి విద్యను కూడా అందిస్తుంది. అలాంటి స్త్రీ వంశం మొత్తాన్ని గర్వపడేలా చేస్తుంది. ఇక మధురంగా మాట్లాడే స్త్రీ అందరి హృదయాలను గెలుచుకుంటుంది. అలాంటి స్త్రీ కుటుంబంలో అందరికీ ప్రియమైన వ్యక్తిగా మారుతుంది. కుటుంబ పరువు ప్రతిష్టలను మరింత పెరిగేలా చూసుకుంటుంది. అలాంటి స్త్రీ ఎటువంటి పరిస్థితుల్లోనైనా తట్టుకుంటూ ప్రేమగా మెలుగుతుంది. ఇక చాలా ప్రశాంతంగా ఉండే స్త్రీకి సహనం అనే గుణం ఉంటుంది. ఆమె చిన్న విషయాలను మనసులో పెట్టుకోదు. ప్రతి పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో ఆమెకు తెలుసు. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఇంట్లో ఎల్లప్పుడూ ప్రశాంత వాతావరణం ఉంటుంది. సో ఫ్రెండ్స్, మరి ఇలాంటి స్త్రీ లక్షణాలు ఉన్న భార్యగా అంటే భాగస్వామిగా వస్తే దురదృష్టం కూడా అదృష్టంగా మారుతుందని మరి చాణక్యుడు చెప్పాడు. కాబట్టి ఇటువంటి స్త్రీ తారసపడితే అంటే వివాహం చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇటువంటి స్త్రీ ఉంటే ప్రయత్నించండి, వివాహం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.